రాసిందే. ఈ 5 ఏళ్ళు కూడా మన పని లోపట్నే ఇక ఇంటనే మారిపోయాడు. సస్పెన్షన్ ఆర్డర్స్ ఏడాడుతారో అని ఏం అడగద్దు అన్నాడు. ఏం అడగద్దు, ఏది చేసినా కానీ మూసుకొని కూర్చోవాలి. చిన్నారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలు కాపాడాలంటే ఇదన్నట్టు. కార్యకర్తలు రెప్ప తగినకుండా కాపాడాలంటే ఇదన్నట్టు. ఏం అడగదు, మేమేం అడగద్దు, ఏం మాట్లాడద్దు. వాగ్దానాలు చేసు మీరే అవి ఏమైందా. నవీన్ మిత్తల్ గాని అట్నే పెట్టుకుంటాడు దొంగను. సందీప్ కుమార్ సుంత్యా గాని అట్నే పెట్టుకుంటాడు. రామకృష్ణరావు అట్నే పెట్టుకుంటాడు. విద్యాసాగర్ రెడ్డి గాని అట్నే పెట్టుకుంటారు. 4 లక్షల సిమ్లు కొన్నాను. అది పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని అరెస్ట్ చేయరు. 4 లక్షల సిమ్లు కొన్నాను విద్యాసాగర్ రెడ్డి గాని అరెస్ట్ చేయరు. వాడిని కాపాడుకున్న చంద్రశేఖర్ రెడ్డిని మీరు యాక్షన్ తీసుకోరు. కానీ ఈ ప్రభుత్వాన్ని కష్టపడ్డ వాళ్ళము దివారాత్రి కష్టపడ్డ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. హౌస్ అరెస్ట్ కానీ చేసుకోండి. ఇక ఏమున్నది, దొర రాజ్యం. ఇక ఆ దొర కంటే ఈ దొర ఇక పెద్ద దొర అయిపోయింది. ఆ దొర కంటే ఈ దొర ఇంకా పెద్ద దొర. అకారణంగా రీజన్ లేకుండా సస్పెండ్ చేశారు. రీజనే లేదు. ఎందుకు సస్పెండ్ చేసినా ఇవాళ దాకా అడగలే. బరాబర్ రీజనే చెప్పలే. లంచాలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళు ఇవాళ నాయకులై ఏమో సార్ మన ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చినా ఏ పేపర్లో వచ్చింది సార్? నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినా ఏం పేపర్లో వచ్చింది మా గవర్నమెంట్ కదా అంటుంది సార్. పార్టీగా సస్పెండ్ చేసినంత మాత్రాన్ని నేను కాంగ్రెస్ జాకపోతున్నా. పేపర్ స్టేట్మెంట్ వచ్చిందంట. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. రాహుల్ గాంధీ అడగడానికి పోతాను. ఇగో ఇదే మ్యాటర్. ఇగో ఇలా ఇదే లేదు ఇదే మేము తీసుకపోయి అక్కడ నిలబడి పట్టించేసి వద్దామని మాట. మీకు ఎక్కడ శాంతి భద్రత వికృతం కలిపితే ఏమైతుంది? అదే శాంతి భద్రత మేము వికృతంగా ప్రభుత్వం మేము కొట్టాడి దివారాత్రి కొట్టాడి 2 సార్లు పోలీస్ స్టేషన్ దీన్నే వరంగా డిక్లరేషన్ ఇచ్చారు. దాని మీద ఇంకా కాలేదు 100 రోజులైనా అది ఇద్దామని చెప్పి పోతుంది. ఇంత దూరం అయిందా గమ్మత్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంటే అట్లా ఇప్పుడు మా నాయన కూడా పోయింది. అట్లా ఏం లేదు. మాకు చాలా హై రెస్పెక్ట్. అవును, ఎప్పుడు వచ్చినావు? నా ఇంట్లో నన్ను నేను తెచ్చిన మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేము డ్యూటీ పర్ఫార్మ్ చేయడానికి వచ్చినాం తప్ప ఇంకేం లేదు. కాదు అసలు అన్న అట్లా కాదు అది వస్తుంది. కానీ మన ప్రభుత్వం బాధ ఏంటంటే అమ్మ ఇంట్లో కూడా మనం అరెస్ట్ చేపిస్తానంటే కాంగ్రెస్ అధికారంలో రాజశేఖర రెడ్డితో ఫోటో ఉంటది. రాజశేఖర్ ఉంటే రాహుల్ గాంధీకి పనిచేసిన ఉంటది. ప్రయాణం చేసిన మధ్యలో మీ ఎస్పీ అయినా వాళ్ళతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఏం డబ్బా నేను ఆ తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి మనం ఇంకా శత్రువులు ఎక్కడ చూస్తారో ఏందో మరి. అన్ని పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చుట్లా మనల్ని ఇబ్బంది పెడుతుండ్రో ఏందో. అది కూడా अड़ता क्या राहुल गांधी साहब आप हमारे इतने मेहनत करे, मेहनत करने के बाद हमारे कांग्रेस वाले हमारे कार्यकर्ता के जेल में रखा रहे इधर
రౌడీ సీట్ ఎక్కింది అయిపోతుంది